అందరికీ జై భీమ్ నమో బుద్ధాయ. ఈరోజు మేము పంజాగుట్ట అంబేద్కర్ సర్కిల్ నుంచి బాబాసాహెబ్ పెద్ద స్టాచ్యూ నెక్లెస్ రోడ్లో ఉన్న స్టాచ్యూ వరకు మహాశాంతి ర్యాలీ అని తెలంగాణ బుద్ధిస్టు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒకటి నిర్వహించాలనుకొని ఒక 1 మంత్ నుంచి ఫీల్డ్ వర్క్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ చాలా ప్రయత్నాలు చేసినాము. అయితే పర్మిషన్ కోసం పోలీసుల వాళ్ళని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ పోలీసుల వాళ్ళు దాదాపుగా బ్రాహ్మణికల్ వ్యవస్థలో ఉంటారు కాబట్టి వాళ్ళు చివరి మూమెంట్లో అనగా ఒకరోజు ముందు 7-8 గంటలకి నైట్ ఫోన్ చేసి మాకు ఇంటిమేషన్ ఇవ్వడము, ర్యాలీ పర్మిషన్ రద్దు చేస్తున్నాము, ర్యాలీ చేయకూడదు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని ఇలా రకరకాల కారణాలు చూపిస్తూ మాకు ర్యాలీ పర్మిషన్ రద్దు చేశారు. సో మేము మార్నింగ్ నుంచి 8:30 నుంచి 12-12:30 వరకు అక్కడే ఉన్నాము. అక్కడే ఉండి పోలీసులతో చాలా మట్టుకు మేము వాదోపవాదాలు వాగ్వివాదాలు చేశాము. అయినా వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. సో తర్వాత మా టీం వాళ్ళందరికీ చెప్పాము. మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ కోసం ఇంకొక డేట్ను నిర్ణయించుకొని ఖచ్చితంగా ర్యాలీ అయితే తీద్దామని నిర్ణయించుకున్నాము. అయితే ఈరోజు మీరు చూస్తున్నారు, వీళ్ళందరూ మిర్యాలగూడ టౌన్ నుంచి వచ్చారు. ప్రత్యేకంగా ఆ ర్యాలీలో పాల్గొందామని ఎంతో ఉత్సాహంతో ఎంతో సంతోషంగా వచ్చారు. పాపం వీళ్ళకి ఈ విషయం తెలియగానే ర్యాలీ క్యాన్సిల్ అయిందని చాలా నిరుత్సాహపడ్డారు. ప్రస్తుతం ఈరోజు మా ఇంట్లో నడుచుకునేపల్లిలో కూడా మా ఇంట్లో ఉన్నాము. ఈ విధంగా మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాము. బుద్ధిస్ట్ శాంతి ర్యాలీ అంటే ఇప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మేము ప్రశాంతంగా చేసుకుంటుంటాము. ఇంట్లోనే ఇదే శాంతియుతంగా చేస్తాం, రోడ్ల మీద ఎలా చేస్తాము. కానీ పోలీసు వారు మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందరూ గమనించగలరు. మళ్ళీ త్వరలోనే మేము భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాము. అప్పుడు అందరూ దయచేసి ఈ మహా ర్యాలీలో పాల్గొంటారని ఆశిస్తున్నాము. జై భీమ్ నమో బుద్ధాయ.